ప్రజెంట్ సోషల్ మీడియాలో ఈ ఫోటో చాలా వైరల్ అవుతుంది. సో మరి ప్రభాస్ గారి స్పిరిట్ సినిమాలో ఈ లుక్ అంటూ చాలామంది మాట్లాడుకుంటున్నారు. కానీ మనందరికీ తెలుసు సందీప్ రెడ్డి వంగ గారు ఇంత ఈజీగా ఫస్ట్ లుక్ని వదులుతారా, ఇంత ఈజీగా ఒక పోస్టర్ని వదులుతారా అంటే అందులో మాత్రం నిజం లేదు. సో మరి ప్రభాస్ గారి నుంచి అంటే ఈ స్పిరిట్ సినిమా నుంచి న్యూ ఇయర్కి ఒక మంచి సర్ప్రైజ్ ఇస్తామని చెప్పేసి అయితే టీం వాళ్ళు చెప్పారు, మన సందీప్ రెడ్డి వంగ గారు వాళ్ళ టీం తరపున. మరి అది ఏం సర్ప్రైజ్ అంటే ఇదే అని చాలామంది అనుకుంటున్నారు. కానీ అఫీషియల్గా వాళ్ళు ఎలాంటి పోస్టర్ కానీ ఫస్ట్ లుక్ కానీ ఏది కూడా వదలలేదు. కానీ ప్రజెంట్ మాత్రం సోషల్ మీడియాలో ఈ ఫోటో చాలా వైరల్ అవుతుంది. ఆ కారు కావచ్చు, ప్రభాస్ గారి షర్ట్ కావచ్చు, పక్కనే ఆ గొడ్డలి ఏంటి, ఆ రోడ్డు పైన మొత్తం ఎక్కడ చూసినా కూడా బ్లడ్. సో మరి బ్లడ్ బాత్ లాగా అనిపిస్తుంది. ఈ రేంజ్లో చూపిస్తున్నారేంటి అయ్యా బాబు ప్రభాస్ గారిని అని చెప్పేసి కూడా ఆయన ఫ్యాన్స్ ఒక రేంజ్లో మాట్లాడుకుంటున్నారు దీని గురించి. సో మరి సందీప్ రెడ్డి వంగ గారి డైరెక్షన్ అంటే ఏ విధంగా ఉంటుందనే విషయం మనందరికీ తెలిసిందే. ఒక చిన్న హీరోతో సినిమా చేసిన కూడా ఇండస్ట్రీ హిట్ కొట్టేంత సత్తా సందీప్ గారి దగ్గర ఉంది. సో మరి ఆయన అర్జున్ రెడ్డి సినిమాతోని విజయ్ గారికి ఎంత మంచి సూపర్ డూపర్ ఇచ్చారు. ఆ తర్వాత యానిమల్ సినిమాతోని రణబీర్ గారికి ఎంత మంచి హిట్ ఇచ్చారు. సో ఇప్పుడు ప్రభాస్ గారికి ఫర్ ది ఫస్ట్ టైం ప్రభాస్ గారిని మనము చాలా ఒక డార్లింగ్ లాగా చూసాము, లవర్ బాయ్ లాగా చూసాము, అండ్ ఒక మహారాజ్ లాగా చూసాము, ఇట్లా రకరకాలుగా చూసాం. కానీ ఒక పోలీస్ క్యారెక్టర్లో మాత్రం మనం ఇంతవరకు చూడలేదు. సో మరి అలాంటి ఒక పోలీస్ క్యారెక్టర్లో ఈ స్పిరిట్ సినిమాలో మనకు ప్రభాస్ గారు కనిపించబోతున్నారు. అది కూడా నేవీ పోలీస్ ఆఫీసర్గా అని చెప్పేసి అయితే చెప్తున్నారు. సో మరి రేపైతే దీని నుంచి ఫస్ట్ లుక్ రావచ్చు. అట్లీస్ట్ అంటే ఓన్లీ పోలీస్ లుక్ అని కాకపోయినా ఈ సినిమా నుంచి అయితే ఫస్ట్ లుక్ ఇడుస్తామని చెప్పేసి అయితే సందీప్ గారు అయితే చెప్పడం జరిగింది, వాళ్ళ టీం వాళ్ళు. మరి ఇంకా అది రాకముందే ఈ ఫోటో మాత్రం చాలా వైరల్ అవుతుంది. ఎందుకంటే ప్రభాస్ గారు ఈ సినిమాలో ఏ విధంగా ఉంటారో, మరి సందీప్ రెడ్డి వంగ గారి సినిమాలంటే ఖచ్చితంగా యాక్షన్ ఏ విధంగా ఉంటుందో అందరికీ తెలుసు. సో ఆ విధంగా ఊహించుకొని ఊహల్లోకి వెళ్ళి ఈ విధంగా ఫ్యాన్స్ ఎడిటింగులు చేసుకొని మరి ఫోటోల్ని వదులుతూ ఉన్నారు. సో మరి ఇది అఫీషియల్ ఫోటో అంటే కాదు, జస్ట్ ఫ్యాన్స్ క్రియేట్ చేసినటువంటి ఫోటో. ఏదేమైనప్పటికీ స్పీడ్ సినిమాకి సంబంధించినటువంటి ఈ ఫోటో అంటూ చాలామంది దీన్ని షేర్ చేయడం కానీ దీని గురించి మాట్లాడుకోవడం కానీ, ఒకవేళ ఈ సినిమాలో ఇలాంటి క్యారెక్టర్ కనుక ఖచ్చితంగా ప్రభాస్ గారికి ఉంటే ఇంకా రాసి పెట్టుకోండి, ఆ సినిమా ఇక్కడికో వెళ్ళిపోతుంది అనే విధంగా అయితే చాలామంది ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు. మరి ఈ పోస్టర్ పైన మీ అభిప్రాయం ఏంటి? స్పీడ్ సినిమా పైన మీరు ఏ విధంగా ఊహించుకుంటున్నారు? కామెంట్ చేయండి.